హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జాగా సొంత ఇంటి స్థలం. నేను మీ స్వామి మంచాల, రేరా సర్టిఫైడ్ రియల్ అడ్వైజర్. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్లో తెలియజేయండి. సో ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో ఫ్యూచర్ సిటీ, ఫస్ట్ సిటీ ఏదైతే ఉందో హైదరాబాద్, సెకండ్ సిటీ సికింద్రాబాద్, థర్డ్ సిటీ సైఫరాబాద్, అలాగే ఫోర్త్ సిటీ నెక్స్ట్ జనరేట్ కాబోతోంది. ఆ సిటీ పేరే భారత్ సిటీ. ఈ సిటీ వచ్చేసి మనకు శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే మధ్యలో రాబోతున్నది. మరో న్యూ సిటీ దాదాపు 13,973 ఎకరాల్లో మల్టిపుల్ జోన్గా, మల్టిపుల్ సిటీగా ఇక్కడ జనరేట్ కాబోతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్యూచర్ సిటీ మ్యాప్. ఇది ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి సాగర్ హైవే, ఇది ఓకే. ఇది వచ్చేసి శ్రీశైలం హైవే. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వచ్చినాం కడతాల్, ఇక్కడ నుంచి వచ్చినాం కడతాల్. ఓకే, మనం ఇట్లా అని వచ్చినాం. ఇక్కడ 200 ఫీట్ల రోడ్ డివైడర్ తీసుకొని ఇట్లా వచ్చినాక ఇట్లా వచ్చినాం. వీడికి వచ్చినాక 200 ఫీట్ల రోడ్ ఆగిపోయింది. ఇక్కడ టర్న్ తీసుకుంటుంది అని చెప్పినా కదా. ఆ 200 ఫీట్లు ఇట్లా టర్న్ తీసుకొని ఇట్లా ఫ్యూచర్ సిటీని మొత్తం కవర్ చేసుకుంటూ ఇట్లా తక్కెలపల్లి గేట్ కలుస్తుంది. ఇప్పుడు ఇట్లా వచ్చినాం కదా. ఇప్పుడు మనం వచ్చిన రోడ్ ఇదే. ఈ రోడ్ కాదు, ఈ రోడ్ వల్లే ఇంకా ఈ నల్ల రోడ్ ఉందా, డాట్ డాట్ డాట్, ఇది మీర్ఖాన్పేట్. ఈ విలేజ్ నుంచి కురిమిద్ద మీదకించి ఇట్లా తాటిపర్తి నుంచి పిల్లిపల్లి నుంచి నానక్ నగర్ నుంచి నక్కర్త మేడిపల్లి ఈడికి వచ్చినాం. ఇగో ఇప్పుడు ఈ ఎల్లో కలర్ కనిపిస్తుందా, ఎల్లో కలర్ అంతా కూడా నక్కర్త మేడిపల్లి విలేజ్. దీని పక్కన ఇట్లా డాట్ పెట్టిన చూసినా, ఈ డాట్ అనేది ఈ మనం నిలబడ్డ వెంచర్. ఓకే, దీనికి ఆపోజిట్ లో ఉన్నది అంతే. ఇది లైఫ్ సైన్స్ హబ్. పింక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉంది చూడండి, పింక్ కలర్ కోడ్ లైఫ్ సైన్స్ హబ్. లైఫ్ సైన్స్ హబ్ కి ఎంత ఇచ్చారు? లైఫ్ సైన్స్ హబ్ కు 4,207 ఎకర్స్, 30% ల్యాండ్ అనమాట మొత్తం. ఎందుకంటే గత గవర్నమెంట్ ఫార్మసిటీ కోసం కలెక్ట్ చేసిన ల్యాండ్ గనక ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ ల్యాండ్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. అందుకోసము ఒకటే చోట 30% ల్యాండ్ ఇచ్చారు. అంత ఎక్కువ ఉన్న ల్యాండ్ ఇదే అనమాట, మెజారిటీ. ఇప్పుడు ఇది రెసిడెంటల్ జోన్ ఏంది? ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ. రెసిడెంటల్ జోన్ రెసిడెన్షియల్ జోన్స్ ఓన్లీ. ఇట్లా ఎల్లో కలర్ మార్క్ చేసినాయా, ఎల్లో కలర్ ఉన్నాయి మాత్రమే రెసిడెన్షియల్ జోన్స్. ఇప్పుడు ఎల్లో కలర్ అక్కడక్కడ కనిపిస్తున్నాయా, ఇవన్నీ విలేజెస్, ఇవన్నీ రెసిడెన్షియల్ జోన్స్. సో మన ప్లాట్, మన వెంచర్ దీనికి ఆనుకోనే ఉంది కనుక మనది కూడా రెసిడెన్షియల్ జోన్ కింద అప్రూవల్ ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి ఆపోజిట్ లో పెద్ద విలేజ్, పెద్ద ఇది ఒకటే ఉందన్నమాట ఇక్కడ ఈ ప్రెజెంట్. మీరు వస్తుంటే వెంచర్ ఫ్యూచర్ లో ఒకవేళ వెంచర్ ఏదామన్నా కూడా ఇక్కడ రాదు, లేవు. ల్యాండ్ లేదు, ఫామ్ అవుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ అవుతుంది. అది ఫామ్ అవుతుంది కనుక ఇక్కడ ఎవరికి కూడా కొత్త వెంచర్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇంత ముందుకి ఇచ్చిన వెంచర్లు మాత్రమే సేల్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ లో చూసుకుంటే చిన్న గుట్ట కనిపిస్తుంది, అక్కడి నుంచే ఫ్యూచర్ సిటీ లైఫ్ సైన్స్ హబ్ స్టార్ట్ అవుతుంది. ఏది గుట్ట? ఇది చిన్నది గుట్ట, అక్కడ మనకి జెండా అడ్డం కనిపించిందా? గుట్ట రైట్, చిన్న గుట్ట. లైఫ్ సైన్స్ హబ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ 500 మీటర్స్ అంటే ఈ పొలం తర్వాత దాటిన తర్వాత. ఇప్పుడు ఈ బార్డర్ ఉందా, ఈ బార్డర్ అంతా ఇవి కనిపిస్తున్నాయి కోళ్ళ ఫార్మ్స్. ఈ ల్యాండ్, ఈ బార్డర్ ఇది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఇదంతా. ఇగో ఈ మధ్యలో గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇదంతా రీక్రియేషన్ జోన్, అంటే ఎంటర్టైన్మెంట్ జోన్. లైక్ వండర్లా ఇవన్నీ ఉన్నాయి చూడు, వాటర్ గేమ్స్ అట్లాంటివి. ఇందులో కూడా ఎంత ఇచ్చిండు రీక్రియేషన్ కి? స్పోర్ట్స్ హబ్, రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్ జోన్ అని ఉంటది, ఫర్నిచర్ పార్క్, ఎంటర్టైన్మెంట్ అని మిక్స్డ్ యూజ్ జోన్ ఉంది కదా. 3%. సో ఓవరాల్ గా చూసుకుంటే 33% ల్యాండ్. అసలు మొత్తం 4,500 ఎకరాలు అనుకోండి సార్. ఇది వచ్చేసి దీంట్లో మనకు ఈ కలర్ కోడింగ్ ఇచ్చారు కదా, ఏ దానికి ఎంత అనేది ఈ కలర్ కోడింగ్ ప్రకారము దేనికి ఎంత ల్యాండ్ కేటాయించారు అనేది ఇక్కడ ఉంది. ఏఐసిటీకి వచ్చేసి 297,
ఎకర్స్ ఇవి. ఎడ్యుకేషనల్ అండ్ యూనివర్సిటీ జోన్ కి వచ్చేసి 457, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కి 4,774, 34%. అంటే ఇట్లా చూసుకుంటే దీనికి ఎక్కువ ల్యాండ్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ 2 ఇండస్ట్రీస్ కి ఇచ్చారు చూడండి, ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఇది కూడా కలర్ కోడ్ మనకి బ్రింజాల్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చోటు ఇచ్చిండు, ఇక్కడ 2 చోట్ల ఇచ్చిండు, ఒకటే చోట లేదు దీనికి. సో 2 ఇండస్ట్రీస్ కలిపి 3 చోట్ల ఇచ్చిండు అన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే మనకు ఫర్నిచర్ పార్క్ 309 ఎకర్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ మిక్స్డ్ యూజ్ జోన్ కి 470, హెల్త్ సిటీకి 370, లైఫ్ సైన్స్ హబ్ కు 4,207 ఎకర్స్, రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ జోన్ కి 1,317, రెసిడెన్షియల్ జోన్ కి 1,113 ఎకర్స్, స్పోర్ట్స్ హబ్ కి 761. సో ఓవరాల్ గా మనకు 13,973, అంటే దాదాపు 14,000 ఎకరాలు ఈ ఫ్యూచర్ సిటీ కోసం కేటాయించారు. యాక్చువల్ గా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం కలిపి 2 లక్షల ఎకరాలు ప్లానింగ్ ఉంది. 2 లక్షల ఎకరాలు, 2 లక్షలు. ఎక్కడి నుంచి తెలుసా? ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు, ఇటు శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి మధ్యలో ఉన్న ల్యాండ్ అంతా కూడా ఫ్యూచర్ సిటీ కోసం ప్లాన్ చేస్తారు. ఇప్పుడు దాదాపు 2 లక్షల ఎకరాలు అది. ఇప్పుడు ఇంకో రోడ్ వస్తుంది అంటారు టాటాది, మీరు అది గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు. అది మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్టార్ట్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఈ జంక్షన్ ఉంది కదా ఇక్కడ, ఇప్పుడు మెట్రో కూడా ఇక్కడ వరకు వస్తుంది. ఈ బేగర్ కంచానికి కనిపిస్తుంది కదా, దీనికి ఆపోజిట్ లో ఉన్నదే ఇప్పుడు మనకు స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడనే అమెజాన్ డాటా సెంటర్ ఉంది. ఈ మెట్రో సిటీ కూడా ఇక్కడ వరకు వస్తుంది ఇప్పుడు. మెట్రో కారిడార్ సెకండ్ ఫేజ్ లో ఉంది కదా, అంటే అమెజాన్ డాటా సెంటర్ ఇక్కడ ఫ్యూచర్ సిటీలోకి. ఇది కందుకూరు పోయే మెట్రో రూట్ అది వేరే, మళ్ళీ ఇది ఫ్యూచర్ సిటీలోకి వచ్చే మెట్రో రూట్ అన్నమాట. ఇక్కడ వరకు వస్తుంది ప్రెసెంట్ ఫేజ్ 1. ఓకే. ఈ రోడ్ ఇట్లనే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ ఇట్లా కంటిన్యూ చేస్తూ ఆమన్గల్ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కనిపించదు, అక్కడ కనెక్ట్ అవుతుంది. ఇంకోటి రేడియల్ రోడ్ కూడా, ఇంకో రేడియల్ రోడ్ ఇట్లా ఇట్లా మన లైఫ్ సైన్స్ హబ్ లోంచి కనెక్ట్ అవుతూ అట్లా కూడా మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతుంది. అట్లాగే మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే ఈ హైవేకి లెఫ్ట్ సైడ్ చాలా తక్కువ ల్యాండ్ ఉంది. ఏది? శ్రీశైలం హైవేకి. మనకు ఇటు సైడ్ సిటీ ఎక్స్పాండ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఇదంతా, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు. మనకు నెక్స్ట్ ల్యాండ్ ఉన్నదంతా కూడా రైట్ సైడ్ సాగర్ హైవే సైడే ఉంది చూడండి, అంతా వైట్ కలర్. సో ఫ్యూచర్ సిటీ అంతా కూడా నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా ఈ ఏరియా సైడ్ చేసుకుంటూ సాగర్ హైవేకి వస్తుంది, యాచారం సైడ్ వస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్ కి ఎంట్రన్స్ ఏంటంటే ఏమని చెప్తాం? 4 దిక్కులు ఉన్నాయి, నేను ఎటు నుంచి పోతే అదే నా ఎంట్రన్స్. సేమ్ అట్లాగే ఇక్కడ ఫ్యూచర్ సిటీ కంటే ఒక ఎంట్రన్స్ లేదు, రైట్? మనం శ్రీశైలం హైవే నుంచి వస్తేనేమో కొత్తూరు, కందుకూరు నుంచి రావచ్చు. సాగర్ హైవే నుంచి వస్తేనేమో గేట్ నుంచి యాచారం నుంచి రావచ్చు. మళ్ళీ దానిలో ఎన్నో గేట్లు ఉన్నాయి. ఒకవేళ మనము ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తే రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ నుంచి రావచ్చు. సో ఇట్లా మల్టిపుల్ వేస్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చిన తాళతక్కడపల్లి దగ్గర మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ ఆడ కూడా తక్కెలపల్లి జంక్షన్. ఈ ముందుకు వెళ్తే 1-2 కిలోమీటర్స్ వెళ్తే తక్కెలపల్లి జంక్షన్ విలేజ్. మన వెంచర్ కి నుంచి ఎంత వస్తుంది? 2 కిలోమీటర్. మన వెంచర్ కి ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ వెంచర్ నుంచి 4 కిలోమీటర్స్ వస్తుంది సాగర్ హైవే. అక్కడ నుంచి మళ్ళీ మాల్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. మాల్ అంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా చాలా పెద్ద కమర్షియల్ ప్లేస్. మన హైదరాబాద్ లో బేగం బజార్ ఎట్లయితే పెద్ద కమర్షియల్ ప్లేస్, మాల్ అనేది ఈ చుట్టుపక్కల విలేజెస్ కి, మండలాలకి అట్లాంటి. అది కూడా చాలా మాల్ అనేది 4-5 ఊర్ల మండలం అది. ఇప్పుడు మనకు మల్లపల్లి పేపర్ మీద ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తా. మనం ఇప్పుడు ఎక్కడ పోయి వచ్చినాం, ఎట్లా వచ్చినాం అనేది ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ అనుకుంటే, ఇది సాగర్ హైవే, ఇది శ్రీశైలం హైవే, ఇది రీజనల్ రింగ్ రోడ్. ఓకే. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 తుక్కు మన బొంగుళూరు, ఇది ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల, ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కు కూడా, రైట్? సో మనము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే ఇది ఇబ్రాహీంపట్నం, ఇది యాచారం. ఓకే. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మహేశ్వరం కమాన్, ఇది ఇక్కడికి వస్తే కొత్తూరు ఎక్స్ రోడ్, ఇది వచ్చేసి కందుకూరు, రైట్? సో ఇప్పుడు ఇట్లా అని మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అంతా మహేశ్వరం టౌన్, ఇక్కడ మన వెంచర్ ఉంది. సో ఇది చూసి వచ్చినాం మనం సాంచాది. మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి మనం ఇట్లా వచ్చినాం, ఇక్కడికి కందుకూరుకి వచ్చినాం. కందుకూరు నుంచి ఇట్లా స్ట్రైట్ గా వచ్చినాం, రైట్? ఇక్కడ మధ్యలో మీర్ఖాన్పేట్, ఇది కొత్తూరు ఎక్స్ రోడ్ అన్నాం కదా, ఇది 200 ఫీట్ల రోడ్ ఇట్లా వచ్చింది. సో మనం ఇట్లా వచ్చి దీనికి కనెక్ట్ అయ్యి ఇట్లా వచ్చినాం. ఇది 200 ఫీట్ల రోడ్డు, ఇది 100 ఫీట్ల రోడ్డు. ఇదే 100 ఫీట్ల రోడ్డు ఇక్కడ యాచారం దాకా కనెక్ట్ అవుతుంది.
ఓకే, ఈ 200 ఫీట్ల రోడ్డు ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ ఇక్కడ తక్కెలపల్లి గేట్ కు కలుస్తుంది. ఈ 200 ఫీట్ల రోడ్ ఇట్లా 200 ఫీట్ల రోడ్ 200 ఫీట్ల రోడే మొత్తం ఫ్యూచర్ సిటీని అంతా కవర్ చేస్తుంది. ఓకే, ఇది తక్కెలపల్లి గేట్, ఇది వచ్చేసి మాల్, ఇది వచ్చేసి ఆమన్గల్, ఇది త్రిబుల్ ఆర్. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ప్రజెంట్ ఇట్లా అని వచ్చి ఇక్కడ వచ్చి ఇట్లా టర్న్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకు 2 రోడ్లు ఉన్నాయని చెప్పిన కదా. యాచారం నుంచి ఇట్లా వస్తే మల్కీజ్ కూడా, ఇట్లా ఇంకో రోడ్ ఉంటది ఇట్లా మల్కీజ్ కూడా నుంచి ఇట్లా ముందుకు వస్తే నక్కర్తం ఏడుపల్లి, ఇక్కడ నుంచి ఇది మన వెంచర్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా వెళ్తే తక్కెలపల్లి గేట్, ఇది తక్కెలపల్లి విలేజ్, మళ్ళీ తక్కెలపల్లి గేట్ కలుస్తుంది. ఇట్లా 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు నుంచి వచ్చింది 6 కిలోమీటర్స్ ఉంటది. ఇది మన అదినాన్ ఫార్మా సన్ సిటీ వెంచర్. ఇక్కడ నిలబడ్డాం ఇప్పుడు మనము ఇటు నుంచి మళ్ళీ మనం ఆచారంకి వెళ్ళొచ్చు, ఇటు నుంచి అయినా కూడా సాగర్ హైవేకి వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్తే మళ్ళీ ఇట్లా వెనక్కి రావాలి. సో అందుకని అవసరం లేదు, మనం ఇట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కి ప్లస్ ఫార్మా సిటీకి ప్లస్ సిటీకి మినిమం 45 నుంచి 46 రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇంకోటి యాచరం వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ప్రజెంట్ మన బార్డర్ లో ఉన్నాం డిటిసిపి అయినా కూడా. నెక్స్ట్ అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏ ప్రపోజ్ కదా. సో ఇమీడియట్ గా మనం హెచ్ఎండిఏ లో విలీనం అయిపోతాము. మన అప్రిషియేషన్ చాలా రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకోటి ఇందులో రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయని చెప్పి ఎల్లో చూపించిన కదా. ఇప్పుడు ఉప్పల్ వగైతలు ఎట్లయితే గవర్నమెంట్ హెచ్ఎండిఏ డెవలప్ చేసి వెంచర్ ఆప్షన్ వేసిందో సేమ్ అట్లా ఇప్పుడు వాటికి ఆప్షన్ చేస్తుంది. ఎందుకంటే ఆ ఆప్షన్ చేసిన వచ్చిన డబ్బుతోనే ఫ్యూచర్ సిటీకి రోడ్స్ ఇవన్నీ కనెక్టివిటీ డెవలప్ చేయాలి. అందుకోసం డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలంటే ఇప్పుడు దాన్ని రెసిడెన్షియల్ జోన్ గా రోడ్స్ అవన్నీ వేసి ఆప్షన్ వేస్తారు. ఆ వచ్చిన డబ్బుతోనే ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తారు, రోడ్స్ కనెక్టివిటీ. సో అట్లా ఈ ఎగ్జిట్ నెంబర్ 13 చూసిరా. ఎగ్జిట్ నెంబర్ 13 రావేరియాల నుంచి ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే అనమాట. రతన్ టాటా హైవే అంటారు. ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ phase 1 వరకు కంటిన్యూ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి phase 2 లో ఆమన్గల్ కి కనెక్ట్ కావాల్సింది. ఇంకోటి రేడియల్ రోడ్ అన్న కదా, రేడియల్ రోడ్ పొంగర్కాలం ఉంది. పొంగర్కాలం కలెక్టరేట్ ఆ ఏరియా నుంచి ఇట్లా వయా మళ్ళీ ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ నుంచి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఈ 2 పెద్ద మేజర్ రోడ్లు. ఈ 2 హైవేలలోనే ఈ రతన్ టాటా రోడ్ ఒకటి, మళ్ళీ ఈ రోడ్ ఒకటి. ఈ రోడ్ ఇప్పుడు ఈ రోడ్ మామూలుగా ఇది 150 ఫీట్ల రోడ్, 150 ఫీట్ రోడ్. ఇది 300 ఫీట్ల రోడ్. 300 అంటే ఇప్పుడు 3 రోడ్లు, ఇప్పుడు 200 రోడ్, మొత్తం 4 రోడ్లు సార్ ఫ్యూచర్ సిటీకి. చూడండి పెద్ద రోడ్ 200 ఫీట్ల రోడ్, 300 ఫీట్ రోడ్, 150 రోడ్. ఇది ఇప్పుడు ఆల్రెడీ తెలుసు శ్రీశైలం హైవే నేషనల్ హైవే కింద అయింది. ఇది కూడా పెద్ద 6 లైన్స్ అవుతుంది. 6 లైన్స్ అవుతుంది. ఇది ఇప్పుడు 2 లైన్స్ ఉంది కదా సాగర్ హైవే. ఇది ఇప్పుడు 4 లైన్స్ కి ఆల్రెడీ అప్రూవ్ అయింది. స్టేట్ హైవే అయినా కూడా ఆంధ్రాకి ప్యారలల్ గా కనెక్టివిటీ రోడ్ ఇది. అమరావతికి, నాగార్జున సాగర్, మాచర్ల, గుంటూరు అట్లా కనెక్ట్ అవుతుంది. అందుకని దీనికి కూడా ఆల్రెడీ 4 లైన్స్ కి అప్రూవ్ అయిపోయింది. సో ఈ 2 హైవేలు ఉన్నదంటే ఇప్పుడు మేజర్ సిటీ డెవలప్ కాబోయే ప్లేస్, హాట్ స్పాట్ ప్లేస్. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ అంతా విన్నారు కదా. ఇక్కడ సిటీ ఎంత పెద్దగా డెవలప్ కాబోతుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఎవరైతే మనకు హైటెక్ సిటీ లేదా వెస్ట్ సైడ్, హైదరాబాద్ సైడ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకొని ఒక 20 years బ్యాక్ చేయలేకపోయారో వాళ్ళకు మళ్ళీ ఇది ఒక గొప్ప అవకాశం. ఈ సరౌండింగ్ ఏరియాలో అప్రూవ్డ్ లేఅవుట్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ప్రజెంటు న్యూ మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది, న్యూ అథారిటీ బాడీస్ ఫామ్ అవుతున్నాయి కనుక కొత్త వెంచర్లకు ఇంకా పర్మిషన్స్ ఇవ్వట్లేదు. అండ్ ప్రపోజ్డ్ లేఅవుట్లలో కూడా అమ్మడానికి చాలామంది ట్రై చేస్తారు. సో అలాంటి మోసంలో పడకండి. కేవలం అప్రూవ్డ్ వెంచర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. పాత వెంచర్లు అయినా పర్వాలేదు, రీసేల్ ఉన్నా కూడా పర్వాలేదు, కానీ అప్రూవ్డ్ లేఅవుట్లలో మాత్రమే తీసుకోండి. దట్ ఈస్ మై సిన్సియర్ సజెషన్ అండ్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వామి మంచాల, రేరా సర్టిఫైడ్ రియల్ అడ్వైజర్.